మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ₹4.12 వస్తుంది కదా ఇక్కడ ఎన్టీపీసీ. వాడు 2400 ఇస్తా అంటే నువ్వు 800 తీసుకుంటాను పాప, ఇంకా 1600 వద్దన్నావు. ఇప్పుడేమంటున్నావు? పవర్ ప్లాంట్ పెడతా అంటున్నావు. ఇప్పుడు పెట్టే పవర్ ప్లాంట్లలో రామగుండం 800, పాల్వంచ 800, మక్తల్ 800 అని చెప్పినావు. రామగుండం 800కు జెన్కో డిపిఆర్ తయారు చేసింది. జెన్కో డిపిఆర్లో 10,800 కోట్లు ఖర్చు అవుతుందని డిపిఆర్ను ప్రభుత్వానికి సమర్పించింది. నిజమా అబద్ధమా? సూటిగా సమాధానం చెప్పు. 10,800 కోట్లతో జెన్కో డిపిఆర్ ఇచ్చింది, నిజమా కాదా? 800 మెగావాట్లకు 10,800 కోట్లు అంటే చెప్పి లెక్క తెలిసింది జెన్కో ₹7.70 పర్ యూనిట్. మరి 10,880 కోట్లు కాస్త ఏమవుతుంది? పూర్తయ్యే వరకు 15,000 కోట్లు అవుతుంది. ఈ 15,000 కోట్లలో 25% జెన్కో రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టాలి, 75% అప్పులు తేవాలి. 15,000 కోట్లు ఒక రామగుండంకు, ఇంకో 15,000 పాల్వంచకు, ఇంకో 15,000 మక్తల్కు, 45,000 అవుతుందా? నేనేమంటున్నా, అరే రూపాయి పెట్టుబడి లేదు, రూపాయి అప్పవసరం లేదు, మిత్తి మీద పడేది లేదు, వాళ్ళు కట్నీళ్లు పెట్టిపోయోలే. 2,400 మెగావాట్ల కరెంటు మన తెలంగాణలోనే పెట్టి మనకు సప్లై చేస్తామంటే ఎందుకు వద్దన్నావు? అయినా వాళ్ళు చెప్పిన ధర ఎంత? ₹4.12. నువ్వు మీ రాష్ట్ర ప్రభుత్వము జెన్కో రామగుండంలో భూమి ఉన్నది, అన్నీ ఉన్నాక కూడా ఎంతకు తయారైందన్నాడు ఒక యూనిట్? ₹7.70. అంటే దాదాపు ₹3 ఎక్కువ ఒక యూనిట్కి, ఇంకా ₹3.40 ఎక్కువ. సరే ₹3 అనుకో. 7.70 వర్సెస్ 4.12. 4.12కి ఎన్టీపీసీ ఇచ్చింది, నువ్వు తీసుకున్నావు 800, ఇంకా 1600 నువ్వు వద్దన్నావు. ఆ 1600 వాళ్ళని వద్దని నువ్వు సొంతం పెడతా అంటున్నావు. ఎందుకు? కమిషన్ల కోసం. సొంతం పెడితే ఎంతకు తయారవుతుంది కరెంటు? ₹7.70 తయారవుతుంది. అంటే ఒక యూనిట్ మీద ₹3 అదనంగా విద్యుత్ ఉత్పత్తికి ఖర్చు అవుతుంది మీరు పెడితే. ఒక రోజుకు 3 కోట్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి, 800 మెగావాట్లు అంటే దట్ ఈజ్ ఈక్వలెంట్ టు 3 కోట్ల యూనిట్ల కరెంటు. 3 కోట్లు ఇంటూ ₹3 అంటే ఎంత? 9 కోట్లు. అంటే రోజుకు అదనంగా ఎన్టీపీసీ నుంచి కరెంటు వాళ్ళు ఇస్తామనంగా తీసుకోకుండా నువ్వు రామగుండంలో ప్లాంట్ పెట్టి నువ్వు ఉత్పత్తి చేస్తే రోజుకు ₹9 కోట్ల ఈ రాష్ట్ర ప్రజల మీద భారం పడుతుంది. నీ జేబులకి అయితే పెట్టవు కదా, ఆ బిల్లు ఎవరికేస్తావు? ఆ కరెంటు బిల్లు ప్రజల మీద వేస్తావు.